నందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని చోదరి కల్లో ప్రభుని స్తుతించి భాగ్యం దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం. ప్రార్థన. కృపగలను మా తండ్రి దయగలను ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీపిస్తుంది వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే సమస్యలు ఉన్నారో వారికి బలమును శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే శక్తి లేకుండా ఉన్నారో ఆత్మీయ శక్తిని, శరీర సంబంధమైన శక్తిని రెండింటిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో వర్ధల చేయండి ప్రభా తండ్రి. అంతేకాదు నాయన, వారు చేస్తున్న పనులన్నింటిలో తోడుగా ఉండండి. ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగాల్లో నువ్వే తోడుగుండి సహాయం చేయండి ప్రభా. పురిగినదే వారిని లేవనెత్తువాడవైన నీవు నా తండ్రి నాయన, నీ బిడ్డలను నా తండ్రి నాయన లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. బలహీనలకు బలం ఇచ్చేవాడవైన నీవు బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంతేకాక నా తండ్రి, ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాను. వివాహాలు కావాల్సిన వారికి మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అంతేకాక నా తండ్రి నాయన, పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీకు అందృష్టించి కాపాడమని ప్రార్థిస్తున్నా. దీవులతో నింపండి, నా దేశాన్ని రక్షించండి నాయన. ఈ క్రిస్మస్ వేడుకలు అనేక స్థలాల్లో జరుపుతూ ఉండగా ప్రభా నాయన, నీతిమంతులుగా మార్చుకో అనేకులను నాయన రక్షణలో నడిపించమని అయ్యా నీ కృపలో వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు నాతోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యను కూడా దీవించి నీ కృపలో వర్ధల చేయండి. నిత్యమైన నీ కృపను తోడుగా ఉంచి సహాయం చేయమని, నీ రాకడ కొరకు నీ బిడ్డలను సిద్ధపరచమని దేవులతో నిమ్మని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యతోడేనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.